హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్. ఈ రోజు మన సంస్కృతి రెసిపీస్ లో పంజాబీ చికెన్ మసాలా చేసుకోబోతున్నాం. చపాతీ, రోటీ, పుల్కా, నాన్, బటర్ నాన్ ఇలాంటి వాటన్నిటిలోకి ఎంతో టేస్టీగా ఉండే పంజాబీ చికెన్ మసాలాని చేసుకోబోతున్నాము. మరి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. రెసిపీని స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. ఒక కప్పు కర్డ్, పెరుగు, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఒక 20 మినిట్స్ తర్వాత ఒక ఐరన్ కడాయిలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక రా మసాలా, ఇలాచీ, లవంగా పట్ట, కొన్ని మిరియాలు, జీలకర్ర, 2 డ్రై మిర్చిని కూడా వేసి మంచిగా రోస్ట్ చేసుకుందాం. వీటితో పాటు చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం. లైట్ పింక్ కలర్ వస్తే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా లైట్ పింక్ కలర్ వచ్చాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు అదే ఐరన్ కడాయిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, దాంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. మంచిగా వేగాక ముందుగానే పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా వేసుకొని ఇది కూడా కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందాం. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మంచిగా మిక్స్ చేసుకుందాం. చూడండి, మసాలాలన్నీ ఎంత మంచిగా వేగి మంచి గ్రేవీ ఫామ్ అయ్యి ఆయిల్ రిలీజ్ అవుతున్న టైంలో ముందుగానే మ్యారినేషన్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. గ్రేవీ మొత్తం చికెన్ పీసెస్కి పట్టేలా కలుపుకొని మంచిగా కలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 20 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. చూడండి, నాకైతే 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చికెన్ చక్కగా ఉడికిపోయింది. మీకు ఒకవేళ చికెన్ ఉడకలేదంటే ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.